friends, welcome to our YouTube ఛానల్. సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో మన ఛానల్లో అయితే మనం రీసెంట్గా జావా స్క్రిప్ట్ ట్యూటోరియల్స్ అనేది అయితే స్టార్ట్ చేసాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి మనకు జావా స్క్రిప్ట్ ట్యూటోరియల్ సెకండ్ వీడియో ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి మనం ఫస్ట్ జావా స్క్రిప్ట్ ప్రోగ్రామ్ ఒక సింపుల్ జావా స్క్రిప్ట్ ప్రోగ్రామ్ అయితే మీకైతే రాసి మీకైతే ఒకసారి రన్ చేసి అవుట్పుట్ అయితే డిస్ప్లే అయితే చేసి అయితే మీకు చూపిస్తా ఫ్రెండ్స్. మనమైతే అండ్ అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకోవచ్చు మనకి ఫస్ట్ జావా స్క్రిప్ట్ ప్రోగ్రామ్ రాయడానికి అయితే వి నీడ్ లైక్ వెబ్ బ్రౌజర్ లైక్ క్రోమ్, ఎడ్జ్, ఫైర్ ఫాక్స్. మనకైతే ఒక వెబ్ బ్రౌజర్ అయితే కావాలి ఫ్రెండ్స్. అండ్ అలాగే ఇక్కడ చూసుకోవచ్చు కోడ్ ఎడిటర్ లైక్ VS కోడ్, నోట్ప్యాడ్++, ఎక్లిప్స్ ఎక్సెట్రా. ఫ్రెండ్స్ మనకైతే మన ల్యాప్టాప్లో ఫస్ట్ జావా స్క్రిప్ట్ ప్రోగ్రామ్ అయితే రాసి రన్ చేయడానికి అయితే మనకైతే వెబ్ బ్రౌజర్స్ అయితే ఉండాలి, మన ల్యాప్టాప్లో ఇన్స్టాల్ అయి ఉండాలి వెబ్ బ్రౌజర్. అండ్ అలాగే వచ్చేసి ఏంటంటే లైక్ కోడ్ ఎడిటర్స్ వచ్చేసి ఏంటంటే మనకు VS కోడ్ అయినా, నోట్ప్యాడ్++ అయినా, ఎక్లిప్స్ అయినా, అదర్ లైక్ కోడ్ ఎడిటర్స్ అయినా అయితే మనకైతే ల్యాప్టాప్లో ఉండాలి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు నా దగ్గర దాంట్లో అయితే క్రోమ్ బ్రౌజర్ అయితే ఉంది ఫ్రెండ్స్. క్రోమ్ బ్రౌజర్ని యూజ్ చేసి నేను VS కోడ్ని యూజ్ చేసి అయితే మీకు ఒక మన ఫస్ట్ జావా స్క్రిప్ట్ ప్రోగ్రామ్ అనేది మీకైతే రాసి మీకైతే అవుట్పుట్ అయితే డిస్ప్లే చేసి అయితే చూపిస్తా ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మీరు కూడా లైక్ ఈ జావా స్క్రిప్ట్ నేర్చుకోవడానికి అయితే VS కోడ్ అయితే మీరైతే ప్రిఫర్ చేయండి ఫ్రెండ్స్. VS కోడ్ని నేను ఆల్రెడీ మన ఛానల్లో అయితే VS కోడ్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అండ్ ఎలా సెటప్ చేసుకోవాలి ల్యాప్టాప్లో అనేది అయితే నేను ఆల్రెడీ ఒక వీడియో అయితే చేశాను ఫ్రెండ్స్. మీరైతే ఒకసారి లైక్ వీడియోస్లోకి వెళ్ళైతే ఒకసారి చూడండి ఆ వీడియో. మీ ల్యాప్టాప్లో VS కోడ్ని అయితే ఇన్స్టాల్ చేసుకోండి అండ్ లైక్ క్రోమ్ బ్రౌజర్ని కూడా ఇన్స్టాల్ చేసుకోండి. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మీకు ఫస్ట్ ఒక జావా స్క్రిప్ట్ అయితే ప్రోగ్రామ్ అయితే మీకైతే రన్ చేసి చూపిస్తా ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇందుకోసం అయితే నేను ఇక్కడ లైక్ మనకి అవుట్పుట్ మెసేజెస్ అయితే ఉంటాయి కదా ఫ్రెండ్స్. అవుట్పుట్ అవి మనం ఎన్ని వేస్గా జావా స్క్రిప్ట్లో ఎన్ని వేస్గా మనం అవుట్పుట్ మెసేజ్ని డిస్ప్లే చేయొచ్చు అనేది అయితే మీకైతే ఇక్కడ చెప్తా ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకోవచ్చు మనం ఇన్ జావా స్క్రిప్ట్ వీ కెన్ డిస్ప్లే ద అవుట్పుట్ మెసేజెస్ ఇన్ ద ఫాలోయింగ్ 3 ways. మనమైతే మొత్తం 3 waysలో అయితే మనమైతే అవుట్పుట్ మెసేజ్ అయితే జావా స్క్రిప్ట్లో అయితే డిస్ప్లే అయితే చేయొచ్చు ఫ్రెండ్స్. మనకు ఫస్ట్ వే చూసుకుంటే ఏంటంటే అలర్ట్ మెసేజెస్ ఫ్రెండ్స్. ఇక్కడ చూడవచ్చు మనకు ఎగ్జాంపుల్ అలర్ట్, దిస్ ఈజ్ అన్ అలర్ట్ మెసేజ్. ఈ అలర్ట్ మెసేజ్ అంటే ఏంటంటే మీకు ఇక్కడ పాపప్ లాగా లైక్ ఓపెన్ చేయగానే ఇక్కడ మీదైతే డిస్ప్లే అవుతాయి. మీకు ఇప్పుడు ప్రాక్టికల్గా కూడా చూపిస్తాను నేను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనకు కన్సోల్ మెసేజెస్ ఫ్రెండ్స్. ఈ కన్సోల్ అనే ఏంటంటే మనకు కన్సోల్ అయితే డిస్ప్లే అవుతాయి ఫ్రెండ్స్. బ్రౌజర్లో కన్సోల్ ఉంటుంది కదా, ఆ కన్సోల్ అయితే మనం ఏదైతే కన్సోల్తో డిస్ప్లే చేసినామో ఆ మెసేజెస్ అనేవి మనకు కన్సోల్ అయితే డిస్ప్లే అవుతాయి. ఇక్కడ మనకు డైరెక్ట్ మెసేజ్ అంటే ఇక్కడ చూడొచ్చు మీరు document.write అని ఉంది కదా. ఇవైతే మనకు డైరెక్ట్గా వెబ్ పేజ్లో అయితే మనకైతే డిస్ప్లే అవుతాయి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేనైతే లేట్ చేయకుండా ఒక జావా స్క్రిప్ట్ ప్రోగ్రామ్ అయితే బేసిక్ ప్రోగ్రామ్ అయితే ఎలా క్రియేట్ చేయాలని మీకు కంప్లీట్ ప్రాసెస్ అయితే చెప్తా ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మీరు మీ ల్యాప్టాప్లో VS కోడ్ అనేది ఇన్స్టాల్ చేసుకున్నాక సింపుల్గా డెస్క్టాప్ పైన రైట్ క్లిక్ చేసి ఇక్కడ సింపుల్గా ఒక న్యూ ఫోల్డర్ ఒక ఫోల్డర్ అనేది తీసుకోండి ఫ్రెండ్స్. ఈ ఫోల్డర్ వచ్చేసి నేను లైక్ JS ప్రోగ్రామ్స్ జావా స్క్రిప్ట్ ప్రోగ్రామ్ JS ప్రోగ్రామ్స్ అనేది నేను ఒక ఫోల్డర్ అయితే క్రియేట్ చేశాను ఫ్రెండ్స్. సింపుల్గా నేనైతే ఈ ఫోల్డర్ని అయితే ఓపెన్ చేశాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇక్కడ ఈ ఫోల్డర్ ఉన్న లొకేషన్ నుండి అయితే నేను CMD అని టైప్ చేసి కమాండ్ ప్రాంప్ట్ అయితే ఓపెన్ చేశాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇక్కడ కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేశాక మనకి ఈ ఫోల్డర్ అనేది డైరెక్ట్గా విజువల్ స్టూడియో కోడ్లో ఓపెన్ చేయడానికి మనకైతే షార్ట్ కట్ వచ్చేసి కోడ్ స్పేస్ డాట్ చేసి ఎంటర్ చేసి మీకైతే ఈ లొకేషన్ ఈ ఫోల్డర్ ఉన్న లొకేషన్ అయితే మనకు డైరెక్ట్గా VS కోడ్లో ఓపెన్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నా నా ల్యాప్టాప్లో VS కోడ్ అనేది. నాకైతే డైరెక్ట్గా ఆ ఫోల్డర్ లొకేషన్ చూసుకోవచ్చు మనకి ఇక్కడ JS ప్రోగ్రామ్ అని. నాకైతే ఆ ఫోల్డర్ లొకేషన్ డైరెక్ట్గా VS కోడ్లో అయితే ఓపెన్ అయింది. ఫ్రెండ్స్ ఇక్కడ మీకు చూసుకోవచ్చు ఇక్కడ మీరు ఇక్కడ ఫైల్ అని ఉంటుంది ఫ్రెండ్స్, న్యూ ఫైల్ అని. సింపుల్గా దీని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ నేను ఫస్ట్ మన ఫస్ట్ JS ప్రోగ్రామ్ కదా. ఇక్కడ నేను నేమ్ వచ్చేసి ఫైల్ నేమ్ ఫస్ట్ అని పెడుతున్నా ఫ్రెండ్స్. ఫస్ట్ JS ప్రోగ్రామ్
డాట్ జేఎస్. సో డాట్ జేఎస్ అనేది అయితే ఎక్స్టెన్షన్ అయితే మనం ఈ జావా స్క్రిప్ట్ ఫైల్స్ని సేవ్ చేయడానికి అయితే మనం ఈ డాట్ జేఎస్ అనే ఎక్స్టెన్షన్ అయితే వాడతాం ఫ్రెండ్స్. సో సింపుల్గా అయితే ఎంటర్ అయితే నొక్కేసా. సో చూసుకోవచ్చు ఫ్రెండ్స్. సో మనకైతే ఎంటర్ క్లిక్ చేయగానే సో మనకైతే ఫైల్ అయితే క్రియేట్ అయిపోయింది. సో ఫ్రెండ్స్ ఇక్కడ నేను వచ్చి సింపుల్గా ఏంటంటే సో మనకు ఫస్ట్ వే ఉంది కదా ఫ్రెండ్స్. సో ఫస్ట్ వే ఆఫ్ డిస్ప్లేయింగ్ అవుట్పుట్ మెసేజ్ ఏంటి, అలర్ట్ మెసేజ్. సో సింపుల్గా అయితే ఒక అలర్ట్ మెసేజ్ అయితే మీకైతే డిస్ప్లే చేసి చూపిస్తా ఫ్రెండ్స్. సో అందుకోసం ఇక్కడ అలర్ట్, సో అలర్ట్ తీసుకొని సో ఇక్కడ అలర్ట్లో వచ్చేసి సో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అని అయితే ఒక మెసేజ్ అయితే నేను రాసా ఫ్రెండ్స్. సో ఇప్పుడు నేను అయితే సో సింపుల్గా ఫ్రెండ్స్ ఇక్కడ మీకు ఇక్కడ గో లైవ్ అని ఉంటుంది. సో దీన్ని క్లిక్ చేస్తే సో మనకైతే లైక్ ఎర్రర్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఈ ఎర్రర్ అనేది ఎందుకు వచ్చింది అనేది మీకైతే చూపిస్తా ఫ్రెండ్స్. సో ఎందుకు వచ్చిందంటే ఫ్రెండ్స్ ఈ ఎర్రర్ అనేది సో మనమైతే డైరెక్ట్గా సో జావా స్క్రిప్ట్ అనేది అయితే మనమైతే లైక్ యూస్ అయితే చేయలేం ఫ్రెండ్స్ HTML లేకుండా. సో మనకైతే ఈ జావా స్క్రిప్ట్ని ప్రోగ్రామ్ మనకి రన్ కావాలి, లైక్ అవుట్పుట్ అనేది సో మనకి డిస్ప్లే అవ్వాలంటే సో కంపల్సరీగా మనకైతే వెబ్ పేజ్ అనేది ఉండాలి ఫ్రెండ్స్. సో HTML వెబ్ పేజ్ అయితే కంపల్సరీగా ఉండాలి మనకు. సో అందుకోసం నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే సో మీకు ఇది చూపించడం కోసం అయితే నేనైతే ఇలా క్రియేట్ చేసా ఫ్రెండ్స్. సో అందుకోసం నేను ఇక్కడైతే ఒక ఫైల్ అయితే క్రియేట్ చేస్తున్నా. సో HTML, సో దీని నేమ్ కూడా ఫస్ట్ HTML అని చెప్పేసి అయితే ఫైల్ అయితే క్రియేట్ చేసిన ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే Shift+1 ప్రెస్ చేసి ఎంటర్ చేస్తే సో మీకైతే HTML సో ఆటోమేటిక్గా మనకైతే HTML సింటాక్స్ అయితే ఇక్కడ వచ్చేస్తుంది మనకు. సో సింపుల్గా మనమైతే ఇక్కడ జావా స్క్రిప్ట్ అయితే మనమైతే కాన్ఫిగర్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సో మనం అందుకోసం సో మనం ఇప్పుడు యూజ్ చేసింది ఏంటంటే ఎక్స్టర్నల్ జావా స్క్రిప్ట్ ఫ్రెండ్స్. సో మనకు నెక్స్ట్ వీడియోలో మీకు ఇవి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా ఫ్రెండ్స్, టైప్స్ ఆఫ్ జావా స్క్రిప్ట్ అనేది. సో ఇక్కడ సింపుల్గా సో స్క్రిప్ట్ తీసుకొని నేను ఇక్కడ సో స్క్రిప్ట్లో ఇక్కడ ఎస్ఆర్సిలో సో మన ఫస్ట్ జావా స్క్రిప్ట్ ప్రోగ్రామ్ అని ఉంది ఫ్రెండ్స్. సో దీన్ని అయితే నేనైతే సో ఇక్కడైతే మనమైతే లింక్ అనేది చేసుకుందాం. సో మన ఎక్స్టర్నల్ జావా స్క్రిప్ట్ కోడ్ని సో మన వెబ్ పేజ్ HTML పేజ్లో అయితే మనమైతే లింక్ చేసుకుందాం. సో ఇప్పుడు నేనైతే దీన్ని అయితే నేను మళ్ళీ ఒకసారి అయితే ఇక్కడ గో లైవ్ ఉంది కదా దాన్ని అయితే క్లిక్ చేస్తా. సో చూసుకోవచ్చు ఫ్రెండ్స్. సో మనకైతే సో అలర్ట్ మెసేజ్ అయితే వచ్చింది. సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకు జావా స్క్రిప్ట్ ఏంటంటే మనకు స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ ఫ్రెండ్స్. సో డైరెక్ట్గా మనమైతే HTML లేకుండా అయితే జావా స్క్రిప్ట్ని అయితే యూజ్ చేయలేము. సో ఇక్కడ చూసుకోవచ్చు. సో మనకైతే అలర్ట్ మెసేజ్ అయితే వచ్చింది. సో ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే మనకు సో నెక్స్ట్ వే ఉంది కదా ఫ్రెండ్స్. సో మనము మెసేజ్ డిస్ప్లే చేయడానికి సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే కన్సోల్. సో ఇప్పుడు మనం వచ్చేసి ఏంటంటే కన్సోల్లో అయితే ఒక మెసేజ్ అయితే డిస్ప్లే చేద్దాం ఫ్రెండ్స్. సో అందుకోసం ఇక్కడికి వచ్చేసి సో ఫ్రెండ్స్ ఇక్కడ నేను అలర్ట్ మెసేజ్ అనేది రిమూవ్ చేసేసి సో ఇక్కడ కన్సోల్ మెసేజ్ కోసం అయితే నేను console.log సో ఈ console.log అయితే వాడతాం ఫ్రెండ్స్ మనం కన్సోల్ మెసేజ్ డిస్ప్లే చేయడానికి. సో ఇక్కడ వచ్చేసి వెల్కమ్ టు జావాస్క్రిప్ట్ ట్యుటోరియల్స్. సో వెల్కమ్ టు జావాస్క్రిప్ట్ ట్యుటోరియల్స్. సో ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి నేను వెబ్ పేజ్కి వచ్చేసి సో మళ్ళీ ఒకసారి అయితే నేను ఇక్కడ సో గో లైవ్ అని అయితే క్లిక్ చేస్తా ఫ్రెండ్స్. సో చూసుకోవచ్చు మనకైతే ఏమైతే డిస్ప్లే అవ్వాలి, ఎందుకంటే సో మనం రాసింది కన్సోల్ మెసేజెస్. సో మనకైతే కన్సోల్లో అనేది డిస్ప్లే అవుతుంది. అందుకోసం ఇక్కడ నేను రైట్ క్లిక్ చేసి సో ఇక్కడ ఇన్స్పెక్ట్ అని ఉంది ఫ్రెండ్స్. సో ఇన్స్పెక్ట్లోకి వెళ్ళి సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు కన్సోల్ అని ఉంటుంది. సో దీన్ని క్లిక్ చేస్తే చూడొచ్చు మనకి ఇక్కడ మెసేజ్ ఇక్కడ ఉంది మీకు వెల్కమ్ టు జావాస్క్రిప్ట్ ట్యుటోరియల్స్ అని. సో మనకైతే కన్సోల్ మెసేజ్ అయితే డిస్ప్లే అయింది. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి మనకి నెక్స్ట్ వే ఆఫ్ డిస్ప్లేయింగ్ మెసేజెస్ వచ్చేసి ఏంటంటే మనకు డైరెక్ట్ మెసేజెస్. సో ఈ డైరెక్ట్ మెసేజెస్ ఏంటంటే మనకు డైరెక్ట్గా సో వెబ్ పేజ్లో మెసేజ్ అనేది డిస్ప్లే అవ్వడానికి అయితే సో మనం ఈ డైరెక్ట్ మెసేజ్ అయితే వాడతాం ఫ్రెండ్స్. document.write అని. సో document.write అని. సో ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి నేను లైక్
సో డైరెక్ట్ మెసేజ్ అయితే డిస్ప్లే చేస్తా ఫ్రెండ్స్. సో అందుకోసం ఇక్కడ జావా స్క్రిప్ట్కి వెళ్ళి సో నేను ఈ కన్సోల్ మెసేజ్ అనేది అయితే రిమూవ్ చేస్తున్నా ఫ్రెండ్స్. సో ఈ కన్సోల్ మెసేజ్ అనేది రిమూవ్ చేసి సో ఇక్కడ డైరెక్ట్ మెసేజెస్ సో డాక్యుమెంట్ డాట్ రైట్. సో ఈ రైట్ ఎలాంటి ఏంటి డిఫరెన్స్ ఏంటంటే, మనం రైట్ అంటే సో నార్మల్గా సో మెసేజ్ డిస్ప్లే అయ్యి మళ్ళీ కింద దాని తర్వాత నెక్స్ట్ లైన్లో ఉన్న మెసేజెస్ కూడా పక్కనే డిస్ప్లే అవుతుంది ఫ్రెండ్స్. సో ఈ ప్రింట్ ఎలైన్ సో ఈ రైట్ ఎలైన్ వాడడం వల్ల ఏంటంటే నెక్స్ట్ లైన్కి వెళ్తుంది ఫ్రెండ్స్. సో ఏదైతే కర్సర్ ఈ మెసేజ్ డిస్ప్లే చేసి సో మళ్ళీ నెక్స్ట్ లైన్కి వెళ్తుంది. సో న్యూగా వచ్చే మెసేజ్ అనేది నెక్స్ట్ లైన్లో ప్రింట్ అవుతాయి. సో అది డిఫరెన్స్ ఫ్రెండ్స్. సో నేనైతే రైట్ అయితే తీసుకుంటున్నాను, డాక్యుమెంటెడ్ రైట్ అని. సో ఫ్రెండ్స్ సింపుల్గా ఇక్కడ వచ్చేసి సబ్స్క్రైబ్ టు ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. సో మోర్ వీడియోస్ అని చెప్పేసి ఒక సింపుల్గా ఒక టెక్స్ట్ అయితే ఇచ్చిన. సో మళ్ళీ ఇక్కడ HTMLలోకి వెళ్ళి సో నేను మళ్ళీ ఇక్కడ కోలం అయితే క్లిక్ చేస్తున్నా ఫ్రెండ్స్. సో చూసుకోవచ్చు. సో మనకైతే ఇప్పుడైతే మనకు డైరెక్ట్గా సో మనకైతే వెబ్ పేజ్లో అయితే సో మనకైతే కంటెంట్ అనేది డిస్ప్లే అయింది. ఇక్కడ సబ్స్క్రైబ్ టు ది ఫర్ మోర్ వీడియోస్. సో ఇక్కడైతే టెక్స్ట్ నేమ్ అయితే రాంగ్ ఇచ్చాం మనము. సో చూశారు కదా ఫ్రెండ్స్. సో ఇలా అయితే మనం జావా స్క్రిప్ట్లో అయితే సో మనకు 3 వేస్గా అయితే సో మనమైతే సో మెసేజెస్ని అవుట్పుట్ మెసేజ్ అయితే డిస్ప్లే అయితే చేసుకుంటాం ఫ్రెండ్స్. సో ప్లీజ్ లైక్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫర్ మోర్ రిలేటెడ్ అండ్ యూస్ఫుల్ వీడియోస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.